హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ రోజు అయితే నేను ఒక డిఐవై చెప్తానండి. నేను కూడా ఈ మధ్యన డిఐవైస్ ఏవి పెద్దగా షూట్ చేయలేదు. నేను కూడా ట్రై చేయట్లేదండి. అస్సలు నా స్కిన్ మీద నాకు పడట్లేదు అస్సలు డిఐవైస్ ఏమిను. అంటే పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేయడం, లేకపోతే బ్రేక్అవుట్స్ అయిపోవడం, లేకపోతే ఇంకా స్కిన్ అనేది కొంచెం ఇచ్చిగా అయిపోవడం అలా అవుతుంది. కాబట్టి నేనైతే అస్సలు ట్రై చేయలేదండి. ఈ మధ్యన దగ్గర నాకు తెలిసి 2-3 మంత్స్ అయిపోతుంది. నేనైతే అసలు ట్రై చేయడానికి కూడా నాకు భయం వేస్తుంది. అసలు ఇండియా నుండి కొన్ని మాస్క్స్ అవి తెచ్చుకున్నాను, బట్ అవి కూడా వేయట్లేదు. అంటే ఇలానే వదిలేస్తున్నాను. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసి వదిలేస్తూ ఉన్నాను. నేను స్కిన్ అయితే జస్ట్ ప్యాచెస్ పెట్టేస్తున్నాను. ఏమి ట్రై చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదండి. అసలు ఏం ట్రై చేశాను అంటే హనీ ఉంటుంది కదా, తేనె. సో దాన్ని ఫేస్ పైన ఒక 7 days కంటిన్యూస్గా అప్లై చేసుకొని దాని రిజల్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేనుగా ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. దీన్ని నా మీద నాకు బేసిక్గా తేనె సూట్ అవుతుంది. అంటే ఫేస్కి పెట్టుకుంటే నాకు ఎలాంటి ఎలర్జీ కానీ అలాంటిది ఏం లేదు. సో అందుకని అందులో కూడా నేను ఇంకా వేరే పౌడర్స్ ఏమి మిక్స్ చేయలేదండి. ఓన్లీ హనీ మాత్రమే అప్లై చేస్తున్నాను. సో అందుకని ట్రై చేద్దామని ట్రై చేశాను. నాకు చిన్నప్పటి నుండి ఇది తెలుసు. అంటే చిన్నప్పుడు నాకు అమ్మవారు వచ్చినప్పుడు చికెన్ పాక్స్ అండి, అమ్మవారు వచ్చినప్పుడు మనకి మచ్చలు వస్తాయి కదా, ఆ టైంలో డాడీ దాని మీద తేనె అది తెప్పించి పెట్టడం అనేది జరిగింది. తగ్గుతుంది అని చెప్పేసి, అంటే ఫేస్ పైన అవి ఎక్కువ వచ్చినప్పుడు నాకు అట్లా పెట్టారు తేనె. అది నాకు బాగా గుర్తు. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి మచ్చలు కానీ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అని చెప్పేసి, సో అది గుర్తొచ్చి ఇప్పుడు ట్రై చేసేదాన్ని. వర్క్ అవుతుందా వర్క్ అవుదా అని చెప్పేసి. బట్ అయితే మాత్రం చాలా అంటే చాలా వర్క్ అయింది నాకైతే. అంటే లైక్ మ్యాజిక్ అంటాం కదా, సో ఆ మ్యాజిక్ అయితే నాకు అయింది. అంటే ఫేషియల్స్ కానీ, ఫేస్ మాస్క్ కానీ, షీట్ మాస్క్ కానీ నేను ఏమీ యూజ్ చేయలేదు ఈ మధ్యలో. అంటే లైక్ 1 month అవుతుంది. ఇది ఎప్పుడు రీసెంట్ వీడియో అయితే కాదండి. నేను March 4th ఇది స్టార్ట్ చేశాను. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. బట్ ఇన్ని వీడియోస్ షూట్ చేయడం నాకు అవ్వక నేను 7 days షూట్ చేసేసి ఆపేసిన తర్వాత అక్కడ నుండి నార్మల్గా కంటిన్యూ అయింది. అంటే 7 days నాకు సరిపోదు అని అనిపించింది. రిజల్ట్ ఒక 1 month చూద్దాము అని చెప్పేసి. సో ఈ 1 month చూసిన తర్వాతే నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. అంటే 7 daysలో మనకి ఏం తెలుస్తుంది, కొంచెం తెలుస్తుంది రిజల్ట్. కొంచెం అయితే తెలిసింది నాకు రిజల్ట్. అంత పూర్తిగా తెలియలేదు. స్కిన్లో డిఫరెన్స్ అనేది అంత ఎక్కువగా నాకు రాలేదు. బట్ ఈ 1 month చూసిన తర్వాతే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈ 7 days అయితే నేను యూజ్ చేశానండి. సో హనీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి యాక్నే ఉంటుంది కదా, పింపుల్స్, డెడ్ స్కిన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయండి హనీ మాస్క్ యూజ్ చేయడం వల్ల. అంటే రా హనీ అంటే పూర్తిగా ఏమంటారు, దాంట్లో ఏమీ యాడ్ చేయకుండా రా హనీ అప్లై చేసుకోవడం వల్ల ఇది ఉంది. సో అండ్ హనీ ఏంటి అంటే ఈ పింపుల్స్ అవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా, స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా మనకి ఇక్కడ నుండి ఇక్కడికి. అలాగే ఏమి స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా దాన్ని కామప్ చేస్తుంది. సూదింగ్ మాస్క్ లాగా యూజ్ అవుతుంది హనీ వల్ల. అయితే మాత్రం పింపుల్స్ వల్ల వచ్చే మార్క్స్ కానీ, పింపుల్స్ వల్ల వచ్చే మార్క్స్ అన్నీ పోతాయండి. సో కానీ కొంచెం టైం తీసుకుంటుంది. డిఐవైస్ ఎప్పుడైనా టైమే తీసుకుంటాయి. సో అందుకని చెప్పేసి నేను 1 month నాకు ఈ టైం పట్టింది దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. సో ఎవరికైనా హనీ సూట్ అవుతుంది, లేకపోతే స్కిన్ అది డల్ అయిపోయి ఏంటంటారు పొడిగా చర్మం ఉంటుంది, డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువ అయిపోయినాయి, ఇలాగ ఏమనిపించినా సరే హనీ సూట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని నేను 2 పూట్ల యూజ్ చేశాను. అంటే మార్నింగ్ టైం యూజ్ చేశాను అండ్ నైట్ టైం కూడా యూజ్ చేశానండి. రోజుకి 2 times నేను యూజ్ చేశాను దీన్ని. సో ఈ 7 days జర్నీ నాది ఎలాగుంది అనేది నేను వీడియోస్లో మీకు యాడ్ చేసి పెడతానండి. ఇప్పుడు ఒకసారి చూసేయండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఇదైతే ఫస్ట్ డే నేను వాష్ చేస్తూ ఉన్నాను ఫేసు. నా ఫేస్ మీద అయితే మేకప్ కానీ ఏం లేదు. జస్ట్ అందుకే నేను ఫేస్ వాష్తో వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఎవరికైనా మేకప్ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ ఆయిల్ క్లెన్జింగ్ చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. సో ఇప్పుడైతే నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలండి. అంటే ఫేస్ వాష్ కొంచెం కూడా ఏమీ ఉండకుండా. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు హనీ అప్లై చేసుకుంటాను. అండ్ చూసారు కదా హనీ, ఇది ప్యూర్ హనీ అండి. అంటే శాంసంగ్ వాళ్ళే ఇచ్చింది హనీ, చాలా ప్యూర్గా ఉంటుంది. సో ఎలాంటిదే యూజ్ చేయండి. అంటే బయట కొన్ని దొరుకుతుంటాయి కదా, సో అలాంటి ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేయొద్దు. ప్యూర్గా ఉండే హనీ కొన్ని బ్రాండ్స్ అవి ఉంటాయి కదా మనకి ఇండియాలో కూడాను, సో అవి యూజ్ చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే కొంచెం తీసుకుంటాను. సో హనీయే కాదు, ఏదైనా సరే మనం గ్లాస్ జార్స్తో
స్టోర్ చేసామంటే బాగుంటాయి కదా ఎక్కువ రోజులు. సో అందుకని చెప్పేసి నేను దీన్ని గ్లాస్ జార్లోనే తీసుకున్నాను. చిన్నది ఇది డైసోలో తీసుకున్నాను దీన్ని. సో నెక్స్ట్ అయితే ఇంకేం డైల్యూట్ ఏం చేయట్లేదండి, జస్ట్ నేను ఇదిలా అప్లై చేసుకున్నాను. కాకపోతే వెట్ ఫేస్ మీద మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ డే కాబట్టి నేను ఇవన్నీ చెప్తూ ఉన్నాను. వెట్ ఫేస్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే డ్రై ఫేస్ మీద నేను అప్లై చేసినప్పుడు కొంచెం నాకు ఫేస్ కూడా డ్రై అయిపోయినట్టు అనిపించింది, మాయిశ్చర్ అంతా లాగేసినట్టుగా. సో ఇలాగ వెట్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అండ్ పింపుల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన ఏరియాస్లో కూడా అప్లై చేసుకోవాలి. నార్మల్గా అప్లై చేసేసుకోండి, బట్ హెయిర్ ఉండే దగ్గర టచ్ చేయకుండా అప్లై చేసుకోండి. దీనివల్ల ఏమీ డిఫరెన్స్ అయితే మనకి ఏం రాదండి. అంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అలా అంటారు కదా, అలాగైతే ఏం రాదు. కాకపోతే హెయిర్ కలర్ అయితే కొంచెం లైట్ అవుతుంది, అంటే డార్కిష్గా ఉండే హెయిర్ కలర్ కాస్త లైట్ అవుతుందని మాత్రం నేను చదివాను. సో అందుకని చెప్పి హెయిర్కి ఎక్కడ టచ్ అవ్వకుండా యూస్ చేస్తూ ఉన్నాను నేను. సో నాకు బేసిక్గా అయితే ఇక్కడ ఒక పెద్ద పింపుల్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. సో ఇంతేని, ఇది డ్రై అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత కొంచెం చిన్న వేడి ఉంటాయి కదా, చిన్న వామ్ వాటర్ ఉంటుంది కదా, సో దాంతో మనం అంటే ఫేస్ వాష్ చేసేసుకోవడమేని. ఇంకా ఇది వచ్చేసరికి సెకండ్ డే అండి. సో సెకండ్ డే కూడా నేను హనీ రాసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలాగో 1 వీక్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మీకు రిజల్ట్స్ కూడా ఎలానే చూపిస్తాను, ఎంత చేంజ్ వచ్చిందనేది. సో ఫస్ట్ డే అయితే కొంచెమే చేంజ్ వచ్చిందండి, పెద్దగా ఏం రాలేదు. చిన్న పింపుల్స్ అవి కొంచెం తగ్గాయి. సో ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తాను నేను. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అండ్ చూసారు కదా, ఇది చిన్న బంప్లా ఉంది. ఇదైతే లోపల ఉండే వైట్ హెడ్ అది వచ్చేసిందండి. అండ్ ఇక్కడ కూడా చిన్న బంప్ ఉంది, అంత పెద్దదేం కాదు, బట్ ఇదే మెయిన్ అండి, చాలా పెద్దది ఉంది ఇది. అండ్ మార్క్స్ కూడా లైట్గా ఫేడ్ అయ్యాయి. మీరు చూస్తే మీకు తెలుస్తుంది, మార్క్స్ కూడా లైట్గా ఫేడ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ వాటర్ ఇలా ఉంది కదా, సో కొంచెం కొంచెం దాన్ని ఇలా రిమూవ్ చేసేయండి. పూర్తిగా వైప్ చేయొద్దు, జస్ట్ రిమూవ్ చేసేయండి. అంటే నా సొంత ఎక్స్పీరియన్స్ వల్ల ఎలా చేస్తున్నాను నేను. ఫస్ట్ డే ఇలా డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు బాగా డ్రై అయిపోయింది ఇదంతా నాకు. సో ఇలా కొంచెం వాటరీగా ఉంచుకొని దానిపైన నేను అప్లై చేస్తున్నాను. అండ్ కొంచెం హనీ తీసుకుంటున్నాను. సో ఇంత అమౌంట్లో నేను హనీ కూడా తీసుకుంటున్నాను. మెయిన్ మార్క్స్ ఉండే దగ్గర అండ్ పింపుల్ ఉండే దగ్గర అప్లై చేస్తున్నాను మెయిన్ ఎక్కువగా. సో ఇది కూడా ఇంకా పూర్తిగా తగ్గలేదు. అండ్ ఇక్కడ కూడా మార్క్స్ ఎక్కువ ఉంటాయి నాకు, చిన్ మీద కూడా. ఈ 4 పింపుల్స్ ఏంటంటే కొత్తగా వచ్చాయి, దట్టు చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయండి నాకు. సో ఇలాగే స్టీమ్ ఇచ్చేసి తగ్గించాను వీటిని. లైక్ స్కిన్ కింద వస్తాయి కదా, అంటే స్కిన్ పైన వచ్చే పింపుల్ కాకుండా స్కిన్ లోపల వచ్చాయి బ్లైండ్ పింపుల్స్, చాలా పెయిన్ ఉంటాయి, అవి రెడ్డిష్గా ఉంటాయి కదా. సో అవ్వనమాట ఇవి. హనీ వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి కదా, ఫేస్ మీద ఉండే మచ్చలు కానీ అలాంటివన్నీ తగ్గించేస్తుంది హనీ అయితే మాత్రం. అండ్ బీ కేర్ఫుల్, హెయిర్కి అది తగలనివ్వకండి. ఏం అవ్వదు, ఎందుకంటే 2-3 సార్లు తగిలేసింది నాకు. అండ్ ఈ ప్రాసెస్ కూడా నేను 2 పూట్లా చేస్తున్నాను, అంటే మార్నింగ్ అండ్ నైట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే నాకు చేయడం అవ్వట్లేదు, అంటే కొంచెం బిజీగా ఉంటాం కదా పని అదిలోన, సో నాకు వీడియో చేయడం అవ్వట్లేదు. నేను నైట్ మాత్రమే మీకు అప్లోడ్ చేసి చూపిస్తూ ఉన్నాను. సో ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. పింపుల్స్ ఉండే దగ్గర కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి, సో ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అండర్ ఐస్కి మాత్రం టచ్ అయినవ్వకండి, ఇక్కడ నుండి ఆపేస్తూ ఉన్నాను నేను. అండ్ నేను లిప్స్కి కూడా అప్లై చేస్తున్నాను, లైట్గా లాస్ట్లో ఉండిపోయిన దాన్ని. హనీ బాగా మాయిశ్చర్ చేస్తుంది లిప్స్ వాటిని. అండ్ ఈ బ్లాకిష్ అవి ఉంటాయి కదా, సో వాటిని రెడ్యూస్ చేయడానికి మ్యాక్స్ వర్క్ అవుతుందండి. అంటే పూర్తిగా రెడ్యూస్ చేస్తుందని నేనైతే చెప్పను. సో మచ్చలు అవి తగ్గిస్తుంది కాబట్టి ట్యాన్ ఏమైనా ఉంటే తగ్గిస్తుందేమో అని చెప్పేసి నేను అప్లై చేస్తూ ఉన్నాను. ఏమైనా చేంజ్ నాకు కనిపిస్తే నేను మీతో దీన్ని కూడా షేర్ చేసుకుంటాను, అంటే డార్క్ లిప్స్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ టిప్ అనేది.
సో ఇది కొంచెం సెమీ డ్రై అయినంత వరకు మాట్లాడొద్దండి, మాట్లాడితే స్కిన్ అది లూజ్ అయిపోతుంది. సో సెమీ డ్రై అవ్వాలి, అంటే ఇలా సిరప్ లాగా ఇలా అంటుకున్నట్టు అయిపోతుంది. ఇంకో జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ వచ్చి మీకు చూపిస్తాను. అండ్ చూసారు కదా, ఇదైతే ఇలా ఇలా స్టిక్ అయ్యేటప్పుడు మనం వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న హాట్ వాటర్ అండి, పెద్ద ఎక్కువేం కాదు, చిన్న వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఇది వచ్చేసి 3rd డే. సో 3rd డే కూడా నేను హనీ అప్లై చేస్తున్నాను ఫేస్ పైన. నాకు ఫేస్లో అయితే ఇప్పుడు సరిగ్గా లైటింగ్ లేదు, బట్ ఈ 2 డేస్లో నాకు ఏం చేంజ్ కనిపించిందంటే, అంటే 2 పూట్ల రాస్తున్నాను కదా, సో నాకు ఏ చేంజ్ కనిపించిందంటే కొంచెం ఫేస్ అది గ్లో అయ్యింది, లైక్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ షైనీగా కూడా ఉంటుంది ఫేస్ అనేది. అండ్ మామూలుగా అయితే ఫేస్ అనేది డల్గా ఉండేది నాది, మార్నింగ్ అంతా బాగానే ఉండేది, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంకా డల్ అయిపోయేది ఫేస్ అదిను. సో బట్ ఇప్పుడైతే అలా లేదండి, కొంచెం బాగానే ఉంటుంది ఫేస్ కూడాను. అండ్ ఇవన్నీ డ్రై అయిపోయినట్టు అయిపోయేది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి. నేను మళ్ళీ మాయిశ్చరైజింగ్ అది అప్లై చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడైతే మాత్రం మాయిశ్చరైజ్ ఏం అప్లై చేయట్లేదు. నీట్గా ఉంది స్కిన్ అంతాను, అంటే స్మూత్, లైక్ చాలా స్మూత్గా అయిపోయింది స్కిన్ కూడాను. నార్మల్గా స్మూత్గా ఉంటుంది, ఈ మధ్యన పింపుల్స్ వల్ల కొంచెం రఫ్ అయిపోయి కేర్ అది సరిగ్గా తీసుకోలేదంటే ఏది అప్లై చేసేదాన్ని కాదు ప్రాపర్గా. బట్ ఇప్పుడైతే స్కిన్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఇంకా అక్కడక్కడ పింపుల్స్ అవి ఉన్నాయండి, చిన్న చిన్న బంప్స్ అవి ఉన్నాయి. సో ఇవి ఇంకా కామన్, ఇవి ఇంకా పీసీఓఎస్ ఇట్లాంటి యాక్నే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇవైతే ఇంకా కామన్ ఇవి. బట్ వచ్చిన పింపుల్ మార్క్స్ని అయితే తొందరగానే ఫేడ్ చేసింది. ఇది 2 టైమ్స్కే నాకు బాగా కనిపించింది. మామూలుగా అయితే బాగా డార్క్గా ఉండేవి, హనీ మాస్క్ వాడినప్పటి నుండి కొంచెం ఫేడ్ అయినట్టు అనిపించాయి నాకైతే. అండ్ కొత్త పింపుల్స్ ఏవి రాకుండా ఉన్నాయండి, అంటే పాతవే ఉన్నాయి తప్ప కొత్త పింపుల్స్ అయితే ఏమీ రాలేదు. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. నేనైతే ఫేస్ వాష్ ఏది మార్చలేదండి, చాలా డేస్ నుండి ఇదే వాడుతున్నాను. చూసారు కదా, ఇదొక బాటిల్ ఇది అయిపోయింది ఇది. సో ఇలాంటివి ఇది 4th బాటిల్ అనుకుంటా, బట్ అదే యూజ్ చేస్తున్నాను. మేబీ ఇది అయిపోతే ఇంకా ఏదైనా కొత్తది ఇంగ్రీడియంట్స్ ఉండేవి ట్రై చేయాలి. సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ పింపుల్స్ని కంట్రోల్ చేస్తాయని చెప్పి చదివాను. సో అవి ఉండేది ఏదైనా తీసుకుంటాను. 2 డేస్ నుండి నేను చూశాను కదా, మార్నింగ్ నైట్ ఇలాగ లిప్స్కి అప్లై చేసుకోవడం, ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచుతున్నాను కదా ఈ మాస్క్. లిప్స్ కూడా చాలా మాయిశ్చరైజర్గా తయారయ్యాయి. అండ్ నాకు బాగా ఏమంటారు, ఇట్లా గీతలు ఉంటాయి, అంటే డీహైడ్రేషన్ ఉంటుంది. నేను ఎక్కువగా అంత వాటర్ ఎక్కువగా ఈ మధ్యన తీసుకోవట్లేదు. వాటర్ తీసుకునేటప్పుడు నార్మల్గానే ఉంటాయి, కానీ వాటర్ తీసుకున్నప్పుడు అలా అయిపోతుంటాయి. సో ఇది రాసినప్పటి నుండి అయితే మాత్రం చాలా బాగుంది, లిప్స్ అయితే మాత్రం చాలా బాగా అయ్యాయి. అండ్ అరౌండ్ మౌత్ కూడా ఎవరికైనా పిగ్మెంటేషన్ లాంటిది ఏదైనా ఉంటే మాత్రం ఇది తగ్గిస్తుందండి హనీ అనేది. సో ఒకసారి ట్రై చేయండి, హనీ మాస్క్ లిప్స్కి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసేసుకోండి. చూసారు కదా, ఈరోజు అయితే కొంచెం ఎక్కువ హనీనే నేను అప్లై చేసుకున్నాను, అంటే అది పడిపోయింది, మళ్ళీ గ్లాస్ జార్లో పెట్టడం ఎందుకని చెప్పేసి ఎక్కువనే అప్లై చేసేసాను నేను. బట్ నేను ఎక్కడ హెయిర్కి టచ్ అవ్వకుండా వేసుకుంటున్నానండి, ఎందుకు రిస్క్ అని చెప్పేసి. బట్ ఈ 3 డేస్లో అక్కడక్కడ నాకు టచ్ అయినా ఏం అనిపించలేదు, డిఫరెన్స్ ఏం అనిపించలేదు. లైక్ వైట్ హెయిర్ వచ్చేస్తుంది అని అంటారు కదా, నాకైతే ఏం అనిపించలేదు. నేను గూగుల్లో కూడా చూశాను అలా అవుతుందా అని చెప్పి. అండ్ మీరు నెక్కి కూడా అప్లై చేసుకోండి. నేను మార్నింగ్ టైం అప్లై చేస్తున్నాను, మరి ఇప్పుడు అప్లై చేస్తే డ్రెస్ తడిచిపోతుందని చెప్పేసి. సో ఫేస్లో అయితే చాలా చేంజ్ వచ్చిందండి 5 డేస్కి, అంటే గ్లో అది వచ్చింది. ఈ పార్ట్ అంతా గ్లో అది వచ్చింది. ఇక్కడ చూసారా, ఇదంతా షైనీగా ఉంది. ఇప్పుడైతే ఫేస్ వాష్ రెడీ అయిపోతున్నాను. అండ్ స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారైంది. మార్క్స్ కూడా నెమ్మదిగా ఫేడ్ అవుతున్నాయి. సో నేను అందుకనే 1 వీక్ ఛాలెంజ్ మాత్రమే తీసుకుంటున్నాను, అంటే తర్వాత 1 మంత్ ఇలా కంటిన్యూ చేస్తాను. అది ఏదైనా ఈ వన్ వీక్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో నెక్స్ట్ నేను షేర్ చేసుకుంటాను. బట్ ఆ తర్వాత 1 మంత్ కూడా కంటిన్యూ చేసి అది ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో ఒక చిన్న క్లిప్లో యాడ్ చేసి అప్పుడు పెట్టేస్తాను. కానీ ప్రస్తుతానికైతే 1 వీక్ ఛాలెంజ్ చేస్తున్నాను, అంటే 2 పూట్ల రాసుకుంటున్నాను. మాస్క్ కూడా డ్రై అయినంత వరకు ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీటితో కడగడం స్టార్ట్ చేశానండి. స్కిన్లో ఏదో చాలా చేంజ్ వచ్చింది. లైక్ ఏం చేంజ్ అంటే, స్కిన్ అంతకుముందు చాలా డల్గా ఉండేది, అండ్ ఈ మార్క్స్ దగ్గర అనేది చాలా ఏమంటారు బాగా కనిపించేవి బయటికి. బట్ ఇప్పుడైతే మాత్రం కొంచెం ఫేడ్ అయ్యాయి, మరీ అంత ఫేడ్ అవ్వలేదు, బట్ కొంచెం లైట్గా ఫేడ్ అయ్యాయి ఇవన్నీ. ఇవి పెద్ద పెద్ద పింపుల్స్, ఇవి రీసెంట్గా వచ్చినాయి ఈ 4, అవి అయితే నెమ్మదిగా పోయినాయి, ఈ 2 పోయినాయి. బట్ ఇదైతే ఉండిపోయింది, ఇది కూడా తగ్గిపోతుంది ఆల్మోస్ట్. ఈ హనీ రాసినప్పటి నుండి ఏంటంటే స్కిన్ కూడా పీల్ అవ్వడం స్టార్ట్ అయింది, అంటే చాలా బాగుంది. ఆ పింపుల్ మార్క్స్ నెమ్మదిగా ఒక్కొక్క లేయర్ పోతూ ఉంది. అండ్ లిప్స్ కూడా చూసారు కదా, ఏం లేదు ఇప్పుడు, తడి కూడా లేదు, న్యాచురల్గానే ఉన్నాయి, అసలు పగలడం కానీ ఏం లేదు. పింక్గా అయ్యాయి కూడా ఇంకా చెప్పాలంటే.
బట్ లిప్స్కి అయితే కూడా చాలా బాగా పనిచేసిందండి. ఇంక ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకుంటాను నేను. హనీ వాడడం వల్ల స్కిన్ టెక్స్చర్ అయితే చాలా చేంజ్ వచ్చింది అండ్ గ్లో కూడా ఉంది. ఇంతకుముందు చాలా డల్గా ఉండేది, బట్ ఇప్పుడైతే చాలా బాగుంది స్కిన్ అనేది. అండ్ హెయిర్ అయితే వైట్గా అవ్వడం అలాంటిది ఏం అవ్వలేదు, ఎందుకంటే నాకు చాలాసార్లు ఐబ్రోస్కి అండ్ ఈ సైడ్స్ హెయిర్కి కూడా తగిలేసింది. మరి డైలీ 2 టైమ్స్ వేసుకుంటున్నాను కదా, నాకైతే అంత తొందరగా ఇంకా చేంజ్ అయ్యింది హెయిర్ కలర్ అని అయితే నాకేం అనిపించలేదు. ఇట్లా ఇలా హనీ స్కిన్ లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా అప్లై చేసుకుంటున్నాను నేనైతే. అండ్ స్కిన్ కూడా కొంచెం వెట్గా ఉండేటప్పుడే అప్లై చేసుకోండి. అంటే ట్రై చేయండి, ఫస్ట్ కొంచెం ఫేస్ వాష్ అయిన తర్వాత తుడిచేసి తర్వాత అప్లై చేయండి. అప్పుడు ఏమైనా మీకు స్కిన్ బాగా డ్రై అయినట్టు కానీ లేకపోతే కొంచెం పొడిబారిపోతున్నట్టు కానీ అనిపిస్తే ఇలా ట్రై చేయండి. నేను అలా ట్రై చేశాను, నాకు బాగా అనిపించలేదు. సో ఇలా వెట్గా చేసినప్పటి నుండి స్కిన్ అయితే నార్మల్గానే అనిపిస్తుంది. మరి డ్రైగా చేసేటప్పుడు చీక్స్ అవి కూడా బాగా డ్రై అయిపోయినట్టు అనిపించాయి. అండ్ నేను హనీ అప్లై చేస్తుంటే ఫస్ట్కి ఇప్పటికి చాలా చేంజ్ తెలిసింది. నా స్కిన్లోనే చాలా చేంజ్ నాకు తెలిసింది, ఎందుకంటే నేను అప్లై చేసేటప్పుడు అంత ప్రాపర్గా అప్లై అయినట్టు అనిపించేది కాదు. బట్ ఇప్పుడైతే హనీ అప్లై చేస్తుంటే నార్మల్ షీట్ మాస్క్స్ అవి అంత స్మూత్గా అలాగా ఆ సీరం అనేది వెళ్తుందో అలానే అనిపిస్తుంది. అంతకుముందు అలా కాదు, ఏదో సరిగ్గా అంటే అంత ప్రాపర్గా పట్టినట్టు అనిపించేది కాదు. బట్ ఇప్పుడైతే చూస్తేనే మీకు తెలుస్తుంది. నాకైతే ఇలా స్కిన్ ఇలా అంటాను కదా హ్యాండ్తో, సో నాకు ఇప్పుడైతే ఈవెన్గా అప్లై అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ చూసుకున్నా కూడా నాకు తెలుస్తుంది ఈవెన్గా అప్లై అవుతుంది స్కిన్ మీద అని చెప్పేసి. అంతకుముందు అలా కాదు, ఈ ఏరియాస్లో కొంచెం ఉండిపోవడం, ఎంత అప్లై చేసినా సరే అది అప్లై అవ్వనట్టుగానే అనిపించేది. అంటే స్కిన్ టెక్స్చర్ వల్ల కొన్ని ప్లేసెస్లో రఫ్గా కొన్ని ప్లేసెస్లో స్మూత్గా ఉండడం వల్ల ఆ లుక్ అనేది వచ్చేది కాదు. బట్ ఇప్పుడైతే మాత్రం ఈవెన్గా ఉంది స్కిన్ పైన. అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అయింది. హనీ ఎవరికైనా పడదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొని, అంటే డౌట్ ఎవరికైనా ఉంది అంటే ఇంతవరకు హనీ అప్లై చేయలేదు అన్నట్టుగా ఉంటే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొని దీన్ని మీరు అప్లై చేసుకోండి. ఎందుకు రిస్క్, అది ఫేస్ పైన పెడతాం కదా. హనీ ఎవరికి పడని వాళ్ళు ఉండరు. ఏమో ఒకవేళ పడకపోతే నాకు సెట్ అయింది కదా అని మీ అందరికీ సెట్ అవ్వాలని లేదు కదా. నెక్ కూడా మస్ట్గా అప్లై చేసుకోండి. నేనైతే మార్నింగ్ అప్లై చేసుకున్నాను. నెక్ దగ్గర కూడా బ్లాకిష్గా తగ్గాయి, చిన్న చిన్న పింపుల్స్ అండి అవి నాకు మెయిన్ అవి తగ్గాయి నెక్ దగ్గర, అదైతే అబ్జర్వ్ చేశాను నేను. అండ్ ఫేస్ పైన పింపుల్స్కి అయితే నేను ఇంకా గ్యారంటీ ఇవ్వలేను, బట్ మచ్చలు అయితే తగ్గాయనే నాకు అనిపిస్తుంది. హలో, ఇంకా ఇది వచ్చేసరికి 6th డే, మధ్యలో ఏదో ఒక డే మిస్ అయిపోయినట్టుంది వీడియో, అది నాకు సరిగ్గా తెలీదు. హలో, ఈరోజు వచ్చేసరికి 6th డే అండి. నేను హనీ అప్లై చేస్తుంది 6th డే ఈరోజు. నేను ఇంకొక 1 డేలో మొత్తం నేను ఎలా అప్లై చేశాను, ఎలా వర్క్ అయింది. సో 7 days ఛాలెంజ్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో రేపటితో అది ఫినిష్ అయిపోతుంది. తర్వాత నేను మీకు చెప్తాను నా స్కిన్ కండిషన్ ఎలా మారింది అని చెప్పేసి. నేను డైలీ వీడియోలో అంటే రోజు చేసే ఛాలెంజ్ రోజు అప్లై చేసుకునే ముందు నా స్కిన్ ఎలా మారిందో కూడా చెప్తాను. అండ్ 7th డే కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను స్కిన్ కూడాను ఎలాగైంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే నాకు ఫేస్ మీద సన్ స్క్రీన్ మాత్రమే ఉంది, ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాము, సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. సో దాన్ని వాష్ చేసేస్తాను నేను. మేకప్ అది మ్యాక్స్ వేసుకోలేదండి. లిప్స్టిక్ ఉంది, లిప్స్టిక్ని నేను ఆయిల్తో రిమూవ్ చేసేసాను. ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే పోతుంది అది. సో ఇంకెందుకైతే లేటు, ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను. సో చూసారు కదా, నీట్గా వాష్ అయిపోయిందండి, ఏం లేదు అసలు ఇప్పుడు స్కిన్ పైన కూడా. ఇప్పుడైతే కొంచెం హనీ తీసుకోవాలి. సో ఇది 6th డే. దేని రివ్యూ ఏంటి అంటే ఆ వీడియో నాకు చిన్నది క్లిప్ మిస్ అయిపోయింది. సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పేస్తాను. స్కిన్ అయితే మీరు ఫస్ట్ వీడియోకి 6th డేకి మీరు చేంజ్ అనేది చాలా చూసారు కదా. స్కిన్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. స్కిన్ మాత్రం చాలా గ్లోగా అయింది. అండ్ నా ఫోర్ హెడ్ మీద ఉండే రింకిల్స్ లాంటివి కూడా తగ్గాయి. అంటే సన్ లైట్ వల్ల కొంచెం పాడవుతుంది కదా, సో అట్లా అయిపోయింది ఫోర్ హెడ్ అదేను. సో అది కూడా బాగుంది. అండ్ పింపుల్స్ కూడా తొందరగానే క్యూర్ అయిపోయినాయి. 7 డేస్లో అవి లోపల ఉండే చెత్త అంతా బయటకు వచ్చేసింది. అంటే పెయిన్ఫుల్గా ఉండే పింపుల్ కూడా తగ్గిపోయింది. ఆఫ్ కోర్స్ మార్క్స్ ఉండిపోయినాయి. ఇలాగనే కంటిన్యూ చేస్తే నాకు తెలిసి 1 మంత్లో క్లియర్ అయిపోవచ్చు. ఫేస్ అంతా కూడా చీక్స్ అది చాలా బాగా అయ్యాయండి. సో
ఈ హనీ మాస్క్ అయితే మాత్రం చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. నేను మధ్యలో ఒక 3rd డే అండ్ లాస్ట్ 7th డేది వీడియో మిస్ అయిపోయింది. ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్లీ ట్రై చేశాను ఫోన్లో ఎక్కడైనా ఉండిపోయిందేమో అని చెప్పేసి, బట్ దొరకలేదు నాకు. ఎలానో ఆటోమేటిక్గా అది ఫొటోస్ అవి తీసేస్తూ ఉంటాను కదా, అప్పుడు డిలీట్ చేసేసినట్టున్నాను. సో స్కిన్ కండిషన్ అయితే మీకు చూస్తుండగానే తెలిసిపోతుంది. ఇదేం ఫేక్ రివ్యూ ఏం కాదు, ఇంట్లో ఉండే తేనెతోనే చేస్తుంది ఇది. సో ఎవరికైనా పింపుల్స్ ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే తప్పకుండా ఈ హనీ మాస్క్ అనేది ట్రై చేయండి. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంటే, సో మీకు కెమికల్స్ ఏమీ కాదు. ఇంకా పడని వాళ్ళు అయితే అవాయిడ్ చేయండి, అసలు ట్రై చేయొద్దు. సో పడుతుంది, మేము ట్రై చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా ఇది యూస్ చేయండి. యాక్చువల్లీ నేను హనీ మాస్క్ని ఫేస్ వాష్ కిందే యూస్ చేద్దాం అనుకున్నా, బట్ డర్ట్ ఏదైనా ఉంటే అది రాదేమో అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకుని తర్వాత నేను మాస్క్ అప్లై చేసుకుంటున్నాను. చాలామంది హనీ ఫేస్ వాష్ కింద కూడా యూస్ చేసుకుంటారు, లైక్ శనగపిండితో మనం స్క్రబ్ కింద యూస్ చేస్తాం కదా, అట్లాగా హనీ ఫేస్ వాష్ కింద కూడా యూస్ చేస్తారు. బట్ ఇదైతే మాత్రం చాలా బాగుందండి. సో ఇదండి నా రిజల్ట్ అయితే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా సూట్ అవ్వదు అనే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాతే అప్లై చేయండి. ఎందుకంటే మనం ఫేస్ పైన యూస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయినా చేసినా మళ్ళీ మార్క్స్ కానీ ఏమైనా ఉండిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఎలాంటి డిఐవైస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఎలాంటి డిఐవైస్ కావాలి అనేది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.